జీవితంలో జరిగే ప్రతి సంఘటనని కూడాను మనం పాజిటివ్‌గా తీసుకోవాలండి. అలా గనక తీసుకుంటే జీవితం నిజంగా అద్భుతంగా ఉంటుంది. లేదు ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఉండనే ఉంది. నెగెటివ్‌గా తీసుకోవడం. నెగెటివ్‌గా గనక తీసుకున్నట్లయితే అది మన శరీరం మీద, మనసు మీద కూడాను అనేక దుష్పరిణామాలను చూపెడుతుందండి. ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. రకరకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. కాబట్టి జీవితాన్ని ఆశావహ దృక్పథంతో ఆస్వాదించడం తప్ప వేరే మార్గం లేదండి. సో మన టాపిక్ ఇప్పుడు డయాబెటీస్ కాబట్టి డయాబెటీస్ గురించి కాసేపు మాట్లాడుకుందామండి. ఈ డయాబెటీస్ కనుక లేకపోతే మనం నిజంగా చాలా ఇండిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళం అండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే పైలపచ్చిస్గా ఉండేవాళ్ళం. కాబట్టి మన జీవితాన్ని ఉద్ధరించడానికి పంపించబడ్డ ఒక గొప్ప హెచ్చరిక ఈ డయాబెటీస్. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఈ అర్థం లేని, గమ్యం లేని, లక్ష్యహీనమైన, అలాగే మితిమీరిన వేగాన్ని అందుకున్న జీవితానికి ఈ డయాబెటీస్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్ అండి. కొంచెం డీప్గా కనుక ఆలోచిస్తే మన తాత్విక ఆలోచనలకి పునాదిరాయి కూడా, ఆనందమయ జీవితానికి ఒక పచ్చ జెండా ఈ డయాబెటీస్. కొంచెం వీడియో కొంచెం లెంతీగా వస్తుందండి, అయినా సరే మీరేం భయపడద్దు. అరటి పండు ఒలిచినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈ లిజనర్ ఉంటాడు కదా, ఈ వీడియోని వింటున్న మీరు ఉంటారు కదా, మిమ్మల్ని మీ పొట్టలోకి తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టి, నాన్న ఇదిగో నువ్వు తిన్న ఆహారం ఇది రకరకాల మార్పులను చెందుతూ ఉంటుంది. అలా చెంది చిన్న పేగులకు వెళ్ళి అక్కడ రక్తంలోకి కలిసిపోయి తర్వాత కణాలకి శక్తిగా మారుతుంది అని చెప్పే ఉద్దేశమేనండి. అంటే ఒక్కటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, జీవితంలో విసిగి వేసారిపోయిన వారి కోసం చేస్తున్న వీడియోగా దీన్ని భావించాలండి. ఎందుకంటే డయాబెటీస్ అనగానే ముందు భయపడిపోతున్నారు జనాలు. ఈ డయాబెటీస్ నిజంగా కనుక మనం భయపడితే భయపడుతుందండి. వివేచనతో ఉన్నామనుకోండి, ఇందాక నేను చెప్పినట్టు పాజిటివ్గా ఉన్నామనుకోండి, అది వంగి సలాం చేస్తుందండి. సో నేరుగా టాపిక్లోకి వచ్చేస్తాను. అదేంటంటే ఈ డయాబెటీస్కి మూలం వచ్చేసి ప్యాంక్రియాస్ గ్లాండ్ అండి. దీన్ని మనం క్లోమగ్రంథి అని అంటూ ఉంటాం. దీనికి 2 విధులు ఉన్నాయి ఈ ప్యాంక్రియాస్కి. ఒకటి ఏంటంటే డైజెషన్కి సహాయం చేస్తుంది, అంటే అన్నం జీర్ణం కావడానికి సహాయం చేస్తుంది. 2 ఏంటంటే బ్లడ్ షుగర్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? డైజెస్టివ్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అట్లాగే 2 రకాల హార్మోన్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందండి. ఆ హార్మోన్స్ ఏంటంటే ఒకటి ఇన్సులిన్, 2 గ్లూకోగాన్. మనం మామూలుగా ఎక్కువగా ఇన్సులిన్ అని అంటూ ఉంటాం. కానీ దీంతోపాటు గ్లూకోగాన్ అనే ఒక హార్మోన్ కూడాను రిలీజ్ చేయబడుతుంది అన్నమాట. ఇది ఈ ప్యాంక్రియాస్ నుంచి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఎంజైమ్స్ అంటే ఏంటి, హార్మోన్స్ అంటే ఏంటి అని. అది కూడాను ఒక్క నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఎంజైమ్స్ అంటే ఏం లేదండి, బయోకెమికల్ రియాక్షన్స్ని వేగవంతం చేసే ఒక పదార్థం అన్నమాట. అంటే జీవ రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి కదా, మెటబాలిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది కదా మన శరీరంలో. అది ఆ రియాక్షన్స్ని, ఆ కెమికల్ రియాక్షన్ని వేగవంతం చేస్తూ ఉంటాయి. అట్లాగే హార్మోన్స్ ఏంటంటే ఈ కెమికల్ సబ్స్టాన్స్ని శరీర కణాలకి మోసుకుపోయే ఒక మాలిక్యూల్స్ అన్నమాట ఇవి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాహనాలు లాంటివి. ఇవే గనక లేకపోతే మన ఆరోగ్యం సరిగా ఉండదండి. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని హార్మోన్ అని అన్నారు. అంటే ఇంట్లో కనుక హార్మోనియస్ అట్మాస్ఫియర్ కనుక ఉన్నట్లయితే ఎంత హాయిగా ఉంటుందండి మనకి. అందుకని వీటిని హార్మోన్స్ అన్నారండి. అయితే ఈ ప్యాంక్రియాస్ ప్రధాన విధులు ఏంటి మనం తెలుసుకుందామండి. ఒకటేంటంటే ఆహారాన్ని 3 భాగాలుగా విడగొడుతుంది ఈ ప్యాంక్రియాస్లో ఉన్న ఈ ఇన్సులిన్ లేకపోతే గ్లూకోగాన్, ఈ 2 కలిపి.
ఆ 3 భాగాలు ఏంటంటే, ఒకటి ప్రోటీన్, 2 కార్బోహైడ్రేట్స్, 3 ఫ్యాట్స్. ఈ 3 భాగాలుగా విడగొడుతుంది. అట్లాగే రెండో విధి ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అలాగ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం బీజీఎల్ అంటూ ఉంటారు మెడికల్ టెర్మినాలజీలో. ఇందాక మనం ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా, అందులో డైజెస్టివ్ ఫంక్షన్ అని ఒకటి చెప్పుకున్నాం కదా. ఈ డైజెస్టివ్ ఫంక్షన్ ఎంతో కాసేపు మాట్లాడుకుందామండి. అదేంటంటే ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూస్ని చిన్న పేగు మొదటి భాగంలో అలా రిలీజ్ చేస్తుంది. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే పెద్ద పేగు చిన్న పేగు ఆ జాయింట్ దగ్గర ఉంటుందండి. పెద్ద పేగు అంటే ఏమీ లేదు, మన పొట్టే. చిన్న పేగు అంటే అది ఇట్లా వంకరగా ఉంటుందన్నమాట. అయితే మనం తినంగానే ఆహారం పొట్టలోకి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, అసలు సిసలైన బ్లేడ్లు ఏదన్నా ఉన్నాయి అంటే అవి పళ్ళేనండి. అందుకనే ఆహారాన్ని మెత్తగా నవిలి తినాలి అంటారు. మనం జనరల్గా నవిలి తినాం. ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో గవగబా తినేసి వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎక్కువ భాగం ఘన పదార్థంగానే మన పొట్టలోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిన తర్వాత జఠర రసం అనేది పెద్ద పొట్టలో ఊరి ఆ గోడల నుంచి ఊరి అది మనం తిన్న ఆహార పదార్థం మీద పడుతుంది అన్నమాట. పడి అది ఒక జ్యూస్గా మారుతుంది. ఘనంగా అంటే ఘన పదార్థం నుంచి జ్యూస్గా మారుతుంది. అలా మారితే తప్ప అది చిన్న ప్రేగులోకి వెళ్ళడానికి వీల్లేదు. ఈ చిన్న ప్రేగులోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఆ ఎంట్రీ పాయింట్లోనే, అంటే పెద్ద పేగు చిన్న పేగు కలిసే ఎంట్రీ పాయింట్లోనే ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంటుందండి. అక్కడ అది ఇన్సులిన్ని అలా స్రవిస్తూ ఉంటుంది. అలా స్రవిస్తూ ఉన్న కొద్దీ ఈ జ్యూస్గా మారిన ఆహారం 3 భాగాలుగా విడగొట్టబడుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటేంటంటే కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, 3 ఫ్యాట్స్. ఇంకొకటి చాలా ముఖ్యమైన ఫంక్షన్ ప్యాంక్రియాస్ ఏంటంటే, ఈ పెద్ద పొట్టలో జఠర రసం ఉంది కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటూ ఉంటాం కదా, దాన్ని అది తన పనితనాన్ని కోల్పోకుండా న్యూట్రలైజ్గా కూడా చేస్తూ ఉంటుందండి. అది ఇకపోతే డైజెస్టివ్ ఫంక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు హార్మోనల్ ఫంక్షన్ దగ్గరకు వద్దాం. ఇన్సులిన్ని పంపి బ్లడ్ షుగర్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలంటే అదేంటంటే, మనం తినే ప్రతి పదార్థంలో కూడాను, అంటే ప్రతి ఆహారంలో కూడాను షుగర్ ఉంటుంది. ఇది మటుకు మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి. మీరు ఏది తీసుకుంటున్నా సరే దీంట్లో షుగర్ ఉంది అని మీరు అనుకోవాలి. రైస్లోను, గోధుమలోను, అట్లాగే చిరుధాన్యాలు ఏవి తీసుకున్నా కూడాను, ఆకుకూరల్లోను, కాయగూరల్లోను, పళ్ళల్లోను, డ్రై ఫ్రూట్స్లోను, వీటన్నిటిలో కూడాను షుగర్ ఉంటుందండి. షుగర్ లేని పదార్థం అంటూ ఉండదండి. మనం ముందు ఆహారాన్ని షుగర్ రూపంలోనే తీసుకుంటూ ఉంటాం అన్నమాట, మనకు తెలియకుండా. ఇప్పుడు బ్లడ్లో ఈ షుగర్ పెరిగిందనుకోండి, పెరిగినప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా ఇన్సులిన్ని చిన్న ప్రేగులోకి రిలీజ్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, ఘన పదార్థమైన పొట్టలో అది ద్రవ పదార్థంగా మారి చిన్న పేగులోకి ఎంటర్ అయిన తర్వాత ఆ చిన్న పేగు దగ్గరగా ఉన్న ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ఈ ఆహార ఈ ద్రవ పదార్థంలో ఉన్న ఈ షుగర్ కాస్త మెల్లగా ఇన్సులిన్ ప్రభావం వల్ల అది గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజే అసలైన శక్తి అండి. అలా ఈ శరీరంలోని కోటాను కోట్ల కణాలకి ఈ గ్లూకోజు రక్త ప్రవాహం ద్వారా అందుతుంది. ఒక విధంగా
అందేటట్టు చేస్తుంది ఈ ఇన్సులిన్ అన్నమాట. ఈ రక్తంలో ఈ షుగర్ లెవెల్స్ బాగా తక్కువయ్యాయి అనుకోండి, జనరల్గా మీరు గమనించండి, ఈ డయాబెటిక్ పేషెంట్స్ కళ్ళు తేలేస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, అంటే 40, 45, 50కి తగ్గిపోయింది అనుకోండి ఈ డయాబెటిక్ రీడింగ్స్, వాళ్ళు కళ్ళు తేలిసి ఎదురుగా ఉన్న వ్యక్తులను కూడా గుర్తించరండి. అది కనుక మనం సరైన టైంలో గుర్తుపట్టకపోతే వాళ్ళు కోమాలకు కూడాను వెళ్ళే అవకాశం ఉందండి. అప్పుడు డాక్టర్లు ఏం సజెస్ట్ చేస్తారంటే, గ్లూకాన్ డి ఉంది కదా, చాలామంది షుగర్ ఏదో మింగేస్తూ ఉంటారు, కానీ ఆ గ్లూకోజ్ ప్యాకెట్ కనుక పెట్టుకొని అది కనుక తీసుకుంటే ఒక 5-10 నిమిషాల్లో కొంచెం స్పృహలోకి వస్తామండి. డాక్టర్స్ అది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సరే, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ తర్వాత సంగతి అనుకోండి. అందుకనే మీరు డయాబెటిక్ పేషెంట్స్ని చూడండి, వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ టైంలో మనకి నీరసం వచ్చేస్తుందని. అందువల్ల బ్యాగులో ఎప్పుడు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే వీటితో పాటు ఇంకొక 2 హార్మోన్స్ కూడాను రిలీజ్ అవుతూ ఉంటాయి. అదేంటంటే సొమాటోస్టైన్, ప్యాంక్రియాటిక్ పాలీపెప్టైడ్. ఈ హార్మోన్స్ బ్లడ్లోకి అలా రిలీజ్ అయిపోయి ఆ ఆహార పదార్థంలో ఉన్న షుగర్ని గ్లూకోజ్గా మారుస్తూ ఉంటాయి అన్నమాట. మార్చి ఇక్కడున్న ఈ గ్లూకోజు శరీరంలోని అన్ని కణాల్లోకి వెళ్ళిపోయి అక్కడ శక్తిగా మారుతుందండి. ఇక్కడ మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని స్రవించి మనం తినే ఆహారాన్ని 3 భాగాలుగా విడగొట్టి ఆహారంలో ఇన్బిల్ట్గా ఉన్న షుగర్ని గ్లూకోజ్ అనే శక్తిగా మార్చి శరీరంలోని అన్ని కణాలకి అందేట్టు చేస్తుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి. అయితే 24 గంటలు ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని అలా రిలీజ్ చేస్తూ ఉంటాయి. చేయవండి, వాటికి కూడా ఒక లిమిట్ ఉంది. అదేంటంటే, ఈ ప్యాంక్రియాస్ రోజుకి 236 ml ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు హార్మోన్స్ను కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ హార్మోన్లోని కొంత భాగమే ఇన్సులిన్. ఈ 236 ml కంటే ఎక్కువ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని, హార్మోన్స్ని ఈ ప్యాంక్రియాస్ రిలీజ్ చేయదు. కాబట్టి మనం స్థాయికి మించి ఆహారం తీసుకుంటే ఈ ఆహారంలో కొంత భాగం మాత్రమే ఇందాక నేను చెప్పినట్టుగా కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లుగా మారిపోతాయి, రక్తంలో కలిసిపోతాయి. ఎక్కువ ఆహారం తీసుకుంటే ఈ 236 ml అయిపోయిన తర్వాత ఇంకా ఆహారం మీద అది పనిచేయదు కదా, అలా పొట్టలో మిగిలిపోతుందండి ఆహారము. అప్పుడు ప్యాంక్రియాస్ నిజంగా చెప్పాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంది. అలా ఏమవుతుందంటే ఆహారం పొట్టలోకి అలాగే అరగకుండా ఉండిపోతుందండి. అరగకుండా ఉండిపోయిన ఆహారం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి యాంటీ గ్యాస్ట్రిక్ మూమెంట్స్ వల్ల వాంతి రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా అరగదు అది. అట్లాగే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఆ పదార్థము విషంగా మారి అది లివర్ను కూడాను ఎఫెక్ట్ చేస్తుందండి. ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది నేను చెప్తాను. లివర్లో గాల్ బ్లాడర్ ఉంటుంది. ఆ గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఆ బైల్ జ్యూస్ యొక్క ప్రధానమైన గుణం ఏంటంటే ఆహారంలో ఉన్న ఫ్యాట్స్ని కరిగించేస్తుందండి. కరిగించి తేలిగ్గా రక్తంలో కలిసేటట్టు చేస్తుంది.
ఈ ఆహారం కనుక ఎక్కువగా ఉండిపోయింది అనుకోండి, చివరికి లివర్ కూడాను చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడి చివరికి ఏమవుతుందంటే ఉబ్బిపోతుంది, అది తన పనితనాన్ని కోల్పోతుంది. అక్కడే ఫ్యాటీ లివర్కి కూడాను మనం గురైపోతూ ఉంటాం. సో మళ్ళీ మన పాయింట్కి వస్తానండి. మన శరీరంలోని ప్రతి కణానికి కూడాను శక్తి కావాలి కదా. ఆ శక్తే గ్లూకోజ్ కదా. ఈ ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని కూడాను, అంటే గట్టిపడిపోయిన కణాన్ని మెత్తగా చేసి అది ఓపెన్ అయ్యేటట్టు చేస్తుందండి. అప్పుడు ఈ గ్లూకోజు మన శరీరంలో కోటానుకోట్ల కణాలు ఉంటాయి కదా, ఆ కణాల్లోకి జొరబడి మైటోకాండ్రియా అనే ఒక కర్మాగారం, అంటే పవర్ హౌస్ అనమాట. మైటోకాండ్రియా అంటే ప్రతి కణానికి ఉన్న పవర్ హౌస్. ఆ పవర్ హౌస్లో శక్తి అలాగా ఉండిపోతుంది, అంటే స్టోర్ చేయబడుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ కాదో అప్పుడు కణంలోకి ఈ గ్లూకోజ్ పోదండి. పోకుండా ఏమవుతుంది, షుగర్ రూపంలోనే రక్తంలో నిలవండిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరంలో ఉన్న కోటానుకోట్ల కణాలన్నీ కూడాను ఈ శక్తి కోసం అల్లాడిపోతూ ఉంటాయి. అంటే ఈ గ్లూకోజ్ అనే శక్తి కోసం అల్లాడిపోతూ ఉంటాయి. అంత బాగానే ఉంది కిరణ్ గారు, మేము కూడాను డయాబెటీస్ ద్వారా సఫర్ అవుతున్నాము, మరి ఏం చెయ్యాలి? జనరల్గా ఏం చేస్తుంటారండి, వాకింగ్ చేయమని చెప్తూ ఉంటారు చాలామంది, డాక్టర్లు కూడాను చెబుతూ ఉంటారు కదా. ఉట్టి వాకింగ్ చేస్తే సరిపోతుందా? ఎందుకంటే నేను చాలా డీటెయిల్గా స్టడీ చేశాను కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడాను చాలా శ్రద్ధతో చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. కేవలం వాకింగ్ చేస్తే సరిపోతుందా? సరిపోదండి. ఇది 30% వర్కౌట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాకింగ్తో పాటు మనం ఎక్సర్సైజెస్ కూడాను తప్పకుండా చెయ్యాలి. ఈ ఎక్సర్సైజెస్ చేసినందువల్ల, అంటే యోగా, ప్రాణాయామం, అట్లాగే డంబెల్స్, ఇవన్నీ కూడాను చేస్తూ ఉండాలి. మెల్లగా చేస్తూ ఉండాలి. ఒకేసారి మనం విరగబడి చేయకూడదు, అది మళ్ళీ వెకటిస్తుంది అనమాట. మన కండరాలు పనిచేయవు. అందుకు నేను జిమ్లో పనిచేసే పెద్ద పెద్ద మజిల్ మెన్ అందరూ కూడాను ఒక వృద్ధాప్యం వచ్చేటప్పటికి కుంగిపోతూ ఉంటారు. వాళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళకి చివరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ డయాబెటిక్ పేషెంట్స్ వాకింగ్తో పాటు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ కూడా చేయాలండి. చేస్తే కండరాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఎక్కువ గ్లూకోజ్ని ఈ కండరాలు ఉపయోగించుకుంటాయి. ఆ కారణంగా ఏమవుతుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ రక్తంలో తగ్గుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎక్కువ కాకూడదండి. కాబట్టి మీకు మీరే పరీక్ష పెట్టుకోవచ్చు. నేను ప్రతిరోజు వాకింగ్ చేస్తాను, వ్యాయామం చేస్తాను, అంటే యోగా చేస్తాను, ప్రాణాయామం కూడా చేస్తాను వాకింగ్తో పాటు అనుకొని వారం రోజుల ముందు, అంటే మొదలుపెట్టే ముందు ఒక్కసారి మీరు డయాబెటిక్ రీడింగ్స్ తీసుకోండి. వారం తర్వాత మళ్ళీ, అంటే వాకింగ్తో పాటు వ్యాయామం చేసిన తర్వాత, అంటే కండరాలకు పని చెప్పిన తర్వాత రీడింగ్స్ చూసుకోండి. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. వాకింగ్తో పాటు ఎక్సర్సైజ్ చేయటం వల్ల నా రీడింగ్స్ అన్నీ తగ్గిపోయాయి కదా అని మీకే తెలుస్తుంది. కాబట్టి కేవలం వాకింగ్ అని ఎప్పుడూ అనుకోవద్దు. తప్పనిసరిగా మీరు ఎక్సర్సైజెస్ కూడాను చెయ్యాలి. అంటే ఒకటండి, ఆహారం కూడాను మితంగా తీసుకుంటూ ఉండాలి. ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఏం చేయాలంటే తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్యాంక్రియాస్ అనేది తన పనితనాన్ని ఎప్పట్లాగా ఉంచుకోకుండా అది కోల్పోతున్నది కదా. అందువలన దానికి మనం కూడాను తక్కువ ఆహారం తీసుకుంటూ ఆ ప్యాంక్రియాస్కి మనం కోఆపరేట్ చేస్తూ ఉండాలండి. సో మితాహారం తీసుకోకుండా, సరి అయిన నడక వ్యాయామం చేయకుండా, సరి అయిన నిద్రపోకుండా ఉంటే రక్తం ఎక్కువగా ఉండే స్థలాలు మన శరీరంలో కొన్ని ఉన్నాయండి, అవి దెబ్బతింటాయి.
అందుకనే డయాబెటిక్ వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ శరీరంలో ఉన్న 5 భాగాలు దెబ్బతింటాయి అంటారు. ఈ 5 భాగాల్లో రక్తం ఎక్కువగా ఉంటుంది. 5 భాగాలు ఏంటంటే, 1 గుండె, 2 కిడ్నీలు, 3 సెన్సిటివ్గా ఉండే కళ్ళు, దాంట్లో ఆప్టిక్ వెసల్స్ ఉంటాయి, నర్వ్స్ కూడా ఉంటాయండి. అలాగే బ్లడ్ వెసల్స్, 5 వచ్చేసి నరాలు. ఇక్కడ చాలామంది ఈ రక్తనాళాలని నరాలు అంటూ ఉంటారు. నర్వ్స్ వేరు, బ్లడ్ వెసల్స్ వేరండి. అయితే ఇంకొక చిన్న సూక్ష్మం చెప్పే ప్రయత్నం చేస్తాను. పైకి కనిపించేవే మనకి కొన్ని బ్లడ్ వెసల్స్, కానీ శరీరం లోపల కొన్ని లక్షల బ్లడ్ వెసల్స్ ఉంటాయండి. అవి శరీరం అంతా కూడాను విస్తరించుంటాయి. దేశంలో ఎట్లా అయితే ఈ ఈ ఈ రోడ్వేస్, రైల్వేస్ ఉంటాయో, రక్తనాళాలు కూడాను అలాగే ఉంటాయండి. కొన్ని మైళ్ళు ఉంటాయి, మైళ్ళ దూరంతో ఉంటాయి అన్నమాట. అయితే ప్రతి రక్తనాళానికి కూడాను అంటుకొని ఒక నర్వ్ ఉంటుందండి, ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ శరీరంలో ఒక విధమైన ఒక కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఆ నర్వ్కి కావాల్సింది ప్రోటీన్. అది రక్తనాళాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది కాబట్టి ఈ రక్తంలో ఉన్న గ్లూకోజ్ కూడాను మెల్లగా ఆ నర్వ్కి వెళ్ళిపోయి అది శక్తివంతంగా తయారవుతూ ఉంటుంది. అందువలన మీరు ఇక్కడ గమనించారో లేదో, డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడు కూడాను తిమ్మిర్లతో బాధపడుతూ ఉంటారు. నరాల వీక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ట్యాబ్లెట్లు విపరీతంగా మింగేసి బాడీని కెమికలైజ్ చేస్తూ ఉంటారు తప్ప సరి అయిన నడక ఉండదు, సరి అయిన వ్యాయామం కూడా ఉండదండి. అలా నరాలకి ఎప్పుడైతే శక్తి అందదో ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూలబడిపోయే అవకాశం ఉందండి. అందువలన నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం నడక సరిపోదు, వ్యాయామం తప్పనిసరి. ఈ 2 లేని కారణంగానే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పొద్దున 8ంటికి కూర్చొని రాత్రి 10:30, 11, 12ంటికి లేస్తూ ఉంటారు కదా, వీళ్ళకి నడక ఉండదు, వ్యాయామం కూడా ఉండదు. అందువలన 30-35 ఏళ్లకే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డయాబెటిక్గా తయారవుతున్నారండి. ఇవి మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక విధంగా ప్రమాద గంటికలు యువతలో మోగుతున్నాయి. ఇంకో సీక్రెట్ చెప్తాను. అదేంటంటే, డయాబెటిక్ డాక్టర్స్కి అందరికీ తెలుసండి ఒక విషయం. అదేంటంటే, 99% పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే చచ్చిన వాకింగ్ చేయరు, వ్యాయామం చేయరు అని వాళ్ళకి తెలుసు. అలాగా వాళ్ళు కూడాను పాపం ఫ్లోరిష్ అయిపోతూ ఉంటారు. అంటే మన బలహీనతల వల్ల వాళ్ళు కూడాను ఫ్లోరిష్ అయిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తుంటారంటే, చాలా ఆలస్యంగా అరిగే పదార్థాలని సజెస్ట్ చేస్తారు. చాలా ఆలస్యంగా అరిగే పదార్థాలని సజెస్ట్ చేసి, ఇవి తీసుకోండి అమ్మా ఆహారం రూపంలో అంటూ ఉంటారు. తేలిగ్గా అరిగే పదార్థాలు జోలికి పోవద్దంటారు. అట్లాగే 5 రకాల ఫ్రూట్స్ జోలికి కూడాను పోవద్దంటారు. కారణం ఏంటంటే, మనం నడవం, ఎక్సర్సైజ్ చెయ్యం, బాడీని ఒక రిథమిక్గా బెండ్ చేయడానికి ఇష్టపడం. అసలు ఇవన్నీ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కాకపోతే ఏంటంటే, పిరికితనము, అశ్రద్ధ, బద్ధకం, వీటన్నిటినీ మనం ఆశ్రయించి ఉన్నామండి. అందువలన తెలియకుండానే మనం అనారోగ్యానికి, అంటే ఈ డయాబెటీస్ అనే ఒక అనారోగ్యానికి గురవుతున్నాం. ఇక్కడ మీరు డయాబెటీస్ అంటే అది ఒక పెద్ద రోగం అని అనుకుంటూ ఉంటారండి. అది కాదండి. ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిజార్డర్ అంతే. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు సరి అయిన నడక, సరి అయిన వ్యాయామం, ఒక మంచి నిద్ర ఉందనుకోండి, డయాబెటిక్ లెవెల్స్ కూడా బాగా తగ్గాయి అనుకోండి, అప్పుడు మీ శరీరంలో అద్భుతమైన మార్పు వస్తుందండి. ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఈ పొట్ట లేని శరీరం. ఎప్పుడైతే చాలామందికి ఈ చెస్ట్ బాగుంటుందండి, కానీ ఈ పొట్ట ముందుకు రావటంలో ఏమవుతుందంటే ఆ చెస్ట్ వెనక్కి పోతుంది.
ఈ వ్యాయామం వల్ల ఈ ఈ నడక వల్ల కూడాను పొట్ట తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఈ పొట్టలేని శరీరాన్ని, అట్లాగే ఈ గర్వంతో ఉప్పొంగిన ఈ ఛాతీని, అలాగే నడుస్తూ ఉంటే ఈ తొడలు రాసుకొని ఈ కాళ్ళని ఊహించుకొని, అంటే ఒక వ్యక్తి అలా అలా నడుస్తూ ఉంటే ఎంత రాజసంగా, ఎంత హుందాగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియో విన్న తర్వాత మీ ఆలోచనలో మార్పు వస్తుంది, మీ యొక్క డైలీ రొటీన్లో కూడాను మార్పు వస్తుందండి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్. కాబట్టి మీరు తప్పకుండా మీ లైఫ్ స్టైల్ని కూడాను మార్చుకుంటారు. ఎప్పుడైతే మీరు మంచి నడక, మంచి వ్యాయామం చేశారో శరీరం అలసిపోతుంది కదా, ఈ అలసిన శరీరం తొందరగా నిద్రలోకి జారుకుంటుంది. ఈ అలవని శరీరం ఈ బద్ధకంతో ఈ పరుపు మీద అటు ఇటు దొర్లుతూ ఉంటుందండి. నేను ఇంకొక ఉదాహరణ ఇస్తాను. అదేంటంటే మన శరీరం నిజంగా విశ్వాసం గల కుక్కండి. దానికి టైంకి ఆహారం పెట్టి టైంకి బయటికి తీసుకెళ్తూ ఉంటే, అంటే నడుస్తూ ఉంటే, అంటే వ్యాయామం చేయిస్తూ ఉంటే అది మనల్ని ప్రేమిస్తుందండి, మనం చెప్పినట్టు వింటుంది. లేకపోతే యజమాని అయినా సరే చూడకుండా మన మీద పడి కరుస్తుందండి. కరుస్తుందంటే మనల్ని కింద పడేస్తుంది, అనారోగ్యానికి గురి చేస్తుంది. అయితే టైంకి ఎక్సర్సైజు, టైంకి ఆహారం, టైంకి నిద్ర ఉండాలి అని కదా మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మన శరీరంలో ఈ మెటబాలిజం అనేది సరిగా జరగదండి. జరగకుండా ఏమవుతుందంటే అన్నం అరిగినట్టు కనపడినా, మనకి ఫ్రీగా మోషన్ అయినా ఆ రక్తంలో షుగర్ అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే రక్తంలో షుగర్ అలాగుందో మనం శరీరం కుళ్ళిపోతుంది. దెబ్బలు ఏమన్నా తగిలాయి అనుకోండి, అది ఒక విధంగా మానదు. అలా బెడ్లో కనుక మనం అలాగే పేషెంట్ రూపంలో పడిపోయాం అనుకోండి, బెడ్ సోర్స్ కూడా వస్తాయి. అంటే తెలియకుండా ఏంటంటే ఎక్సర్సైజ్ చేయకుండా, ఆహారం తీసుకోకుండా, సరైన నిద్ర లేకుండా కనుక ఉన్నట్లయితే మన ఆహారమే మన శరీరాన్ని కుళ్ళింపజేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే ఈ ఉదాహరణలు చెప్తే తప్ప సబ్జెక్ట్ అర్థం కాదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ అవసరమైన ఆకుకూరలు, పాలు, పళ్ళు అవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఎంత అందంగా ఉంటుంది ఫ్రిడ్జ్. చాలామంది ఇళ్లలో నేను చూశాను, కూరలు తీసుకొస్తుంటారు, పడేస్తూ ఉంటారు, అవి ఫ్రిడ్జ్లోనే కుళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల ఫ్రిడ్జ్ తీయంగానే మీకు ఒక వెగటు వాసన కూడా వస్తూ ఉంటుంది. మన శరీరాన్ని కూడాను ఒక విధంగా మనం ఇష్టం వచ్చినట్టు ఆహారం తీసేసుకుంటే ఆ బ్లడ్లో ఉన్న షుగర్ అలాగే ఉండి అది గ్లూకోజ్గా మారకుండా మన శరీరాన్ని కుళ్ళింపజేస్తుంది. భయపెడుతున్నాను అనుకుంటా కదా మిమ్మల్ని. లేదండి, వాస్తవం కనుక తెలుసుకుంటే తత్వం బోధపడుతుంది, అప్పుడు మన జీవితం బాగుంటుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నాం కదా, మనం లైఫ్ స్టైల్ని మార్చుకుంటాము. మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకో విషయం గుర్తుకొస్తున్నదండి. అదేంటంటే కీళ్ళు మాట్లాడితే అలాగ ఉంటాయి. ఈ డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళు కూర్చోలేరు, లేవలేరు. ఎక్కువ ఈ నరాలన్నీ కూడాను ఈ కీళ్ళ దగ్గర పట్టేసుకొని ఈ కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. కీళ్ళకే కనుక నోరుండి, కీళ్ళకే కనుక మనసు ఉంటే అవి మాట్లాడితే ఎలాగుంటుంది. ఎక్కడో చదివానండి. అదేంటంటే ఆ కీళ్ళు మనతో మొరబెట్టుకుంటూ ఉంటాయట. ఓ మానవ, ఒక అరగంట నడక రూపంలో, వ్యాయామం రూపంలో కష్టపడవయ్యా, మిగతా 23.5 గంటలు మేము మిమ్మల్ని చూసుకుంటాము, నిన్ను చూసుకుంటాము అని బతిలాడుతుంటాయటండి. కానీ మనం పట్టించుకోం కదా. అంటే టైంకి వ్యాయామము, ఆహారము, నిద్ర కనుక ఉంటే షుగర్ రీడింగ్స్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ని కూడా తగ్గించుకోవచ్చండి. ఇన్సులిన్ని కూడాను తగ్గించుకోవచ్చు మనం.
అందువలన నేను పదే పదే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కెమికల్ రియాక్షన్ మన శరీరంలో ఏం జరుగుతుంది, అది బ్లడ్లో షుగరు, మళ్ళీ అది గ్లూకోజ్కి ఎలా మరి కణాలకు ఎలా వెళ్ళిపోయి మైటోకాండ్రియాలో ఎలా నిలబడుతుంది, ఇవన్నీ చెప్పాను కదా. చెప్పిన తర్వాత నేను మళ్ళీ పదే పదే ఆహారం గురించి, వాకింగ్ గురించి, అలాగే ఎక్సర్సైజ్ గురించి, నేను నిద్ర గురించి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానండి. కాబట్టి మీరందరూ ఇవాల్టి నుంచే లేకపోతే విన్న మరుక్షణం నుంచి కాసేపు ఎక్సర్సైజ్ చేస్తారని ఒక నమ్మకంతో నేను చెప్తున్నాను. ట్యాబ్లెట్స్ని కూడా తగ్గించుకోవచ్చండి. అట్లా తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉట్టి ట్యాబ్లెట్స్ అలా వేసుకుంటూ పోతూ ఉంటే కొన్నేళ్ళు చివరికి ఏమవుతుందంటే మన బాడీ ఎక్కువ కెమికలైజ్ అయిపోతుందండి. అయిపోయి తన పనితనాన్ని కూడా కోల్పోతుంది అన్నమాట. ఎప్పుడైతే మన శరీరం మనం చెప్పినట్టు వినదో అది మనసు మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ఈ టెన్షన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడాను నిద్ర రాదు. ఈ నిద్ర రాని వాళ్ళు ఏం చేస్తారంటే, నిద్ర కోసమని మాదక ద్రవ్యాలని, మత్తు పదార్థాలని, ఆ మాటకు వస్తే లిక్కర్స్ని కూడా ఆశ్రయిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా లివర్ కూడాను పాడైపోతుంది. ప్యాంక్రియాస్ ఎటు పాడైపోతుంది, నెక్స్ట్ అటాక్ వచ్చేసి లివరేనండి. కాబట్టి డాక్టర్స్ని మనం ఎప్పుడు తప్పు పట్టకూడదండి. నాకు డయాబెటిక్ డాక్టర్స్ అంటే చాలా గౌరవం. కారణం ఏంటంటే మన అశ్రద్ధ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, రీడింగ్స్ ఎక్కువైతే ట్యాబ్లెట్ పవర్ పెంచుతారు, రీడింగ్స్ తక్కువే అనుకోండి ట్యాబ్లెట్ పవర్ తగ్గిస్తారు. అంతే తప్ప వాళ్ళు ఏం చెయ్యరండి, ఏం చేయలేరు కూడా. ఇక్కడ ఒకటండి, దెర్ ఆర్ నో బ్యాడ్ స్టూడెంట్స్, ఓన్లీ బ్యాడ్ టీచర్స్. వాళ్ళ వల్లే స్టూడెంట్స్ అలా తయారవుతారు. కానీ డాక్టర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి దెర్ ఆర్ నో బ్యాడ్ డాక్టర్స్ అండి, ఓన్లీ బ్యాడ్ పేషెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ రీడింగ్స్ని బట్టి డాక్టర్లు పాపం ఏమీ చేయలేరండి. లోపల వాళ్ళకి తెలుసు, వీళ్ళు వాకింగ్ చేయరు, ఆహారాన్ని కూడా సరిగా తీసుకోరు, ఎక్సర్సైజ్ కూడా చేయరు. కాబట్టి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి మనమే మన జాగ్రత్తలో ఉండాలండి. సో వీడియో ఆల్రెడీ కొంచెం పెద్దగా వస్తుంది, ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈ లౌకిక ప్రపంచం గురించి, ఈ లౌకిక ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి మీరు బాగానే చెప్పారండి. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు కొత్తల్లో, తాత్విక చింతనని కూడా పెంచుతుందని మీరు అన్నారు కదా. కాబట్టి కొంత స్పిరిచువల్గా కూడాను ఈ డయాబెటీస్ని జోడించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు ఋషులు విశ్వానికి ద్రష్టలుగా మారి సంస్కృతంలో చెప్పిన కొన్ని వాక్యాలు ఉన్నాయండి. అవి చెప్పేసి ఈ వీడియో ముగిస్తా. అదేంటంటే, అజీర్ణే భోజనం విషం. అంటే ఉదయం భోజనం జీర్ణం గనక కాకపోతే రాత్రి తినే భోజనం విషం అయిపోతుంది. అంటే ఈ ఆకలి అనేది ఎటువంటిదంటే, మనం ముందు తీసుకున్న ఆహారం జీర్ణమైంది అనడానికి ఒక సంకేతం అన్నమాట. అందుకనే అజీర్ణే భోజనం విషం. ఇంకొకటి ఏంటంటే, అర్ధ రోగహరి నిద్ర. సరి అయిన నిద్ర సగం వ్యాధులని నయం చేస్తుంది. అట్లాగే ఇంకొక వాక్యం ఏంటంటే, ముద్గదాలి గదవ్యాలి, ముద్గదాలి గదవ్యాలి. అన్ని పప్పు ధాన్యాల్లోకెల్లా పచ్చ పెసర్లు ఉత్తమైనవి. అందువల్ల మీరు డయాబెటిక్ డాక్టర్లు చూడండి, మీరు పెసరట్లు తినండి అమ్మా అంటూ ఉంటారు. పెసరట్లు చాలా స్లోగా జీర్ణం అవుతూ ఉంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్ వారానికి 2-3 సార్లు ఈ పెసరపప్పుతో చేసినవి తింటూ ఉంటే కూడాను షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే నా వైద్య ప్రభురాయుష, నా వైద్య ప్రభురాయుష. ఏ వైద్యుడు కూడాను దీర్ఘాయువుని ఇవ్వలేడు అని సంస్కృత వాక్యం అండి. అంతే కదా. కొంచెం లాంగివిటీని పెంచుతాడు వ్యాధిని తగ్గించే క్రమంలో, అంతే తప్ప దీర్ఘాయువుని ఏ డాక్టరు ఇవ్వలేడు కదా. అట్లాగే ఇంకొక వాక్యం ఏంటంటే, చింతా వ్యాధి ప్రకాశయ. ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. చింత వ్యాధి ప్రకాశయ, ఆందోళనని
తీవ్రతరం చేస్తుంది చింత. అట్లాగే వ్యామశ్చ శనైః శనైః, వ్యామశ్చ శనైః శనైః, ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చెయ్యండి, నెమ్మదిగా చేయండి. అలా జీవితంలో ఒక భాగంగా దాన్ని పెట్టుకోండి. అంతేగాని విపరీతంగా చేసి అలిసిపోయి ఇంకా మళ్ళీ ఇంతసేపు చేయాలని చెప్పి నిరుత్సాహంతో ఎప్పుడు వద్దు. రోజుకు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పెట్టుకోండి, చెయ్యండి. అది జీవితాంతం మీరు అలాగే చేస్తూ పోండి. అందుకనే వ్యామశ్చ శనైః శనైః, ఏదైనా వ్యాయామాన్ని నెమ్మదిగా చేస్తూ పోండి. అట్లాగే చివరిది ఏంటంటే సంస్కృత వాక్యం, చింతా జరా నామం మనుష్యాణం, చింతా జరా నామం మనుష్యాణం. అంటే ఆందోళన వృద్ధాప్యానికి దగ్గర చేస్తుంది. ఆందోళన ఉన్నవాళ్ళు మొహం చూడండి, వాళ్ళ పర్సనాలిటీ చూడండి, కూర్చుంచుకుపోయినట్టుగా ఉంటుంది. అతని మొహాన్ని చూసి, అతని శరీరాన్ని చూసి డాక్టర్లు చెప్పేస్తారు ఇతను డయాబెటిక్ పేషెంట్ అని చెప్పేసి. సో ఇదండి ఈ వీడియోలోని సంగతి. ఏదో చెబుదామన్న ప్రయత్నం చేశాను. ఈ వీడియో నిజంగా మీరు పూర్తిగా విన్నట్లయితే ఈ డయాబెటీస్ని కొంచెం సీరియస్గా తీసుకుంటారు. లైఫ్ స్టైల్ డిజార్డరే కాబట్టి మీరు లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు, జీవితాన్ని మటుకు అద్భుతంగా కొనసాగిస్తారండి. కాబట్టి డయాబెటీస్ గురించి ఊరికినే భయపడద్దండి, మన చేతిలోనే ఉంది. నువ్వు నమ్ముతావా? నిజం. నమ్మవా? అది నిజం. అంతా మన చేతిలోనే ఉందండి. సో అదండి వీడియోలో సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, అట్లాగే లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ని పెట్టండి. ఎందుకంటే మీలో ఏది కదలాలో అది తప్పకుండా కదులుతుందన్న ఒక నమ్మకంతో నేను చెప్తున్నాను. మంచి మెసేజ్ పెట్టండి. మీ మెసేజ్ని చూసి చాలామంది వీడియోలు చూస్తారండి. లేదు కిరణ్ గారు అంత బాగానే చెప్పారు, మమ్మల్ని నిజంగా ఒక పరకాయ ప్రవేశం చేసి ఒక సన్నివేశంలోకి తీసుకెళ్ళారు, అంటే మా శరీరంలోకి తీసుకెళ్ళారు, కానీ ఇంకా డౌట్లు ఉన్నాయి అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా PORURI అని వస్తుందండి. అదే నా యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. హాయిగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఎందుకంటే మన జీవితం మనదండి. కాబట్టి నడుద్దాం, వ్యాయామం చేద్దాం, మితాహారం తీసుకుందాం, పాజిటివ్గా ఉందాం, ప్రశాంతంగా నిద్రపోదాం. ఇంతేనండి, ఇంతకంటే ఏం లేదు. ఉంటానండి. నమస్కారం.